ఫ్యాన్స్ ముందు నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మీదే గుర్రుగా ఉన్నారు. కారణం సలార్ తాలూకు అప్డేట్ సరిగ్గా ఇవ్వట్లేదనేది అసలు కంప్లైంట్. నిజానికి ఇక్కడ తప్పు ప్రశాంత్ నీల్ది కాదంటున్నారు. సలార్ హైప్ తగ్గించడానికి కూడా అప్డేట్స్ తగ్గించారనే వాదన కరెక్ట్ కాదట. ఈ రెండు కారణాలు కానప్పుడు మరెందుకు రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఈ మూవీ ప్రమోషన్లో ఎమోషన్ మిస్ అవుతోంది? టేక్ ఏ లుక్. సలార్ మూవీ ట్రైలర్ ఎప్పుడో ప్రభాస్ బర్త్డేకే రావాలి, కానీ రాలేదు. దానికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీలే అన్నారు. తీరా చూస్తే అసలు మొదటి నుంచి సలార్ అప్డేట్స్కి బ్రేక్ పడ్డానికి కారణం రెబల్ స్టారే అనేంతగా గుసగుసలు పెరిగాయి. తన సినిమాకు తానే శత్రువయ్యాడా అనే కమెంట్లు పెరిగాయి. సలార్ రిలీజ్కి 2 వారాలు కాదు కదా, కనీసం 10 రోజుల టైం లేదు. కేవలం ట్రైలర్ వదిలి రిలాక్స్ అయింది ఫిలిం టీం. మరోవైపు ఫ్యాన్స్లో మాత్రం నిరాశ పెరిగిపోతోంది. కానీ ప్రభాస్ నుంచి రెస్పాన్స్ లేదట. ప్రశాంత్ నీల్కి అసలు బ్రేక్ లేసేది రెబల్ స్టారేనట. ఆదిపురుష్ టైం నుంచే ప్రభాస్ సినిమా ప్రమోషన్లంటే విసుగు చెందాడంటున్నారు. బాహుబలి, సాహో టైంలో ప్రమోషన్ల కోసం దేశం మొత్తం చుట్టేశాడు రెబల్ స్టార్. అప్పుడు రిజల్ట్ కూడా కలిసొచ్చింది కాబట్టి కిక్కు దక్కింది. కానీ రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల పంచ్లు, వాటి కోసం తను చేసిన ప్రమోషన్లు మొత్తంగా తనకి విరక్తిని తెచ్చాయట. నిజానికి సలార్కి హైప్ బాగా పెరిగితే ఆ అంచనాలు అందుకోలేక సలార్ కంటెంట్ నలిగిపోతుందని ఫిల్మ్ టీం హైప్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. కానీ అందులో నిజం లేదనే మాటే వినిపిస్తోంది. సాహోకి కూడా అప్పట్లో హైప్ బాగా పెరిగింది. అయినా ప్రభాస్ అండ్ కో ప్రమోషన్లు ఎన్నడూ తగ్గించలేదు. కానీ ఇప్పుడు మాత్రం చలనం లేదు. RRR టైంలో కూడా ఆ మూవీకి భారీ హైప్ వచ్చిన రాజమౌళి మాత్రం ఫిల్మ్ టీంతో దేశాలు దాటి ప్రచారం చేశాడు. అలా చూస్తే సలార్కి ఎంత హైప్ పెరిగినా అదేదో భారంగా మారుతుందనే ప్రచారం చేయట్లేదనే వాదన సరైంది కాదంటున్నారు. అసలు సలార్ కంటెంట్ మీద ప్రభాస్కి నమ్మకం లేదా, లేదంటే మోకాలి సర్జరీ తర్వాత తను ప్రమోషన్ కోసం బయటకొచ్చే పరిస్థితి లేదా? ఇలా రకరకాల డౌట్లు పెరిగాయి.